పెరుగుతున్న ఎండల తీవ్రత జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి వైద్యులు చెప్తా ఉన్నారు. తెలుగు రాష్ట్రాలలో ఎండలు మరింత వేడెక్కిస్తున్నాయి. ఉదయం 8 గంటల నుంచెల్లే సూర్యుడు సుర్రుమంటున్నారంట. మరి ప్రతి ఒక్కరు కూడా అధికారులు కానివ్వండి, ఎవరికైనా కూడా ప్రజలను ఎప్పుడెప్పుడు అప్రమత్తం చేయండి. ఇంకొకటి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, ఈ విఐపి మూవ్మెంట్ అని చెప్పి ట్రాఫిక్ ఆపేస్తూ ఉంటారు జనాలందరూ కూడా. సమ్మర్ సీజన్ లో రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి దీనిపైన దృష్టి పెట్టండి. పోలీసులకు కూడా చాలా ఇబ్బందులు అవుతున్నాయి. మీరు ఇంకోటి పోలీసులను కూడా ట్రాఫిక్ వాళ్ళందరినీ కూడా ఇబ్బందులు పెడతా ఉన్నారు, జనాలను కూడా ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఎట్లా అంటే ఇంత ఎండలలో కూడా వెహికల్స్ ఆపి వాళ్ళ దగ్గర నుంచి చలాన్లు కలెక్ట్ చేపిస్తా ఉన్నారు. ఆల్రెడీ ఆడి ఎండలేమో సుర్రు అంటా ఉన్నాయి. మరి మీరు అంత ఎండల వాళ్ళందరిని ఆపితే ఎవరికైనా కూడా అక్కడ ప్రజలకు ఇబ్బంది అవుతా ఉన్నది, అక్కడ ఉన్న ట్రాఫిక్ వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతా ఉన్నది. మరి వాళ్ళు అక్కడ ట్రాఫిక్ కంట్రోల్ చేయాలన్నా దీనిపైన టార్గెట్ల పైన దృష్టి పెట్టాలనేది ఒక్కసారి ఆలోచించుకోండి. ఇంకొకటి ఈ విఐపి మూవ్మెంట్ అని చెప్పి మీరు పోయినప్పుడల్లా కూడా పాపం వాళ్ళందరూ ఇబ్బందులు పడుతున్నారు. మీకు వర్క్స్ ఉంటాయి కాదని అనట్లేదు, కానీ ఒక్కసారి జర వాళ్ళ గురించి కూడా ఆలోచించండి. మన ట్రాఫిక్ వాళ్ళతో మాట్లాడితే ఏం చేస్తాం సార్, ఇక తప్పదు కదా. మొన్న సాయంత్రం 3 నుంచి 4 గంటల వరకు కూడా, అంటే ఆల్మోస్ట్ ఒక 1.5 hour కూడా ఎండల్లో రేవంత్ రెడ్డి గారు పోయే వరకు కూడా ఎండల్లో ఉన్నాము. కనీసం మాకు ఇక్కడ నీళ్ళు ఇచ్చేటోళ్ళు కూడా ఎవరు లేరని చెప్పి బాధపడతా ఉన్నారు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు. మరి వాళ్ళ గురించి ఎవరు ఆలోచిస్తారు? మీరంటే ఏసీలలో తిరుగుతారు, మీరు ఏరికి పోయినా కూడా మీకు గొడుగు పట్టేటోళ్ళు ఉంటారు, ఫ్యాన్లు పట్టుకునేటోళ్ళు ఉంటారు, ఏసీలు పెట్టేటోళ్ళు కూడా ఉంటారు. మరి వీళ్ళ పరిస్థితి ఏంది అంటే ఒకప్పటి లెక్క లేదు సిచ్యువేషన్స్. టెంపరేచర్ ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకప్పటి లెక్క లేదు, మారిపోయినాయి. బయటికి వెళితే ఇట్లా స్కిన్ కాలిపోయే అంత ఎండలు కొడతా ఉన్నాయి. అది కూడా మంచిది కాదు హెల్త్కి ఎవరికైనా కూడా. మరి వీళ్ళందరి గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా? రోడ్లు దరిద్రంగా ఉన్నాయి, ఆ రోడ్ల పైన పోవాలన్న 2 వీలర్ ఆటోలో వాళ్ళందరికీ కష్టం అవుతా ఉన్నది. కార్లో పోయేటోళ్ళకి ఏం కాదు, ఆ కార్లు కూడా పేలిపోయే స్టేజ్లో ఈ రోజు ఎండలు కొడతా ఉన్నాయి. అందుకే జర ప్రతి ఒక్కరు కూడా ఎంతవరకు అవసరమో అంతవరకే బయటికి పోండి. జర కొంచెం చల్లగా పడ్డాకనే, వెదర్ అనేది కూడా కూల్ అయినాకనే బయటికి రండి. పిల్లలను కూడా జర ఆటలకు అటు ఇటు అని చెప్పి మధ్యాహ్నం టైంలో పంపకండి, ఈవినింగ్ టైంలో జర కొంచెం చల్లగైనాక అప్పుడు పంపండి. ఎక్కువ వాటర్ తాగండి, లైట్ క్లోత్స్ ఏవైతే ఉన్నాయో అవి వేయండి. ఎండకి ఎప్పుడు కూడా ఎక్స్పోజ్ కాకండి. మీకు మార్నింగ్ సన్ ఏదైతే ఉందో అది జర కొంచెం మంచిది. అట్లా అని చెప్పి మొత్తం ఎండలనే ఉండాలి మాకు అని చెప్పుడైతే కరెక్ట్ కాదు. మెయిన్గా వాటర్ ఒక్కటి తాగండి. ఇంకోటి ప్రజలని కూడా ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాయి ఏంటంటే, మీరు రోడ్ సైడ్ ఎప్పుడైనా పోయేటప్పుడు మీ దగ్గర వాటర్ బాటిల్స్, కార్లో ఇన్ కేస్ వాటర్ బాటిల్స్ ఉంటే ఎవరికైనా జనరల్గా మనకు బెగ్గర్స్ కానీ వాళ్ళందరూ వస్తూ ఉంటారు కదా, ట్రాఫిక్ వాళ్ళు కానివ్వండి, ఎవరైనా కూడా మీకు చుట్టుపక్కల కొంచెం ఇట్లా ఇబ్బంది పడుతున్నట్టుగా కనిపిస్తే వాళ్ళకు కొంచెం వాటర్ ఇచ్చేటందుకు సహాయం చేయండి చాలు. ఎందుకంటే హైడ్రేటెడ్గా ఉండాలి ఈ సమ్మర్లో. మీరు ఏది వాళ్ళకి పైసలు ఇచ్చుడు కన్నా జల నీళ్లు వాళ్ళకి ఇచ్చినట్లయితే చాలా మంచిగా వాళ్ళు కూడా జర కొంచెం ఖుషి అవుతారు. సో రేవంత్ రెడ్డి గారిని కూడా ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా, వీళ్ళకి ఏమైనా వాటర్కి అయినా ఏదైనా కూడా చలివేంద్రాలు పెడితే బాగుంటుంది అని చెప్పి నేను అనుకుంటున్నా. దీనిపైన మీరేమనుకుంటున్నారు అనేది ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపకంలో తెలపండి. వీడియో ఇస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.